నెల్లూరు నగరంలో దారుణ హత్య జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కలిగించే క్రైమ్ గా మారింది. హత్య కేసును వారం రోజుల్లోనే నెల్లూరు నవాబుపేట పోలీసులు ఛేదించారు. ఇంత దారుణంగా ఓ వ్యక్తిని చంపడానికి గల కారణాలు ఏంటి? అసలేం జరిగింది? మర్డర్ వెనుక ఎవరున్నారనే సంచలనాత్మక వివరాలు వెల్లడిస్తున్న నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఒక సంచలనంగా మారిన మర్డర్ కేసు, దాంట్లో వింత భయంకరంగా కిల్లరు మర్డర్గా పేర్కొన్నారు. అయితే దీని మీద అసలు ఏంటి, ఎవరు హస్తం ఉందో మనతో పాటు మాట్లాడేందుకు నగర డీఎస్పీ అయిన శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాట్లాడేది తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇటువంటి మర్డర్ అంటే మామూలుగా జరుగుతాయి, ఇట్లాంటి మర్డర్ కోవిడ్ మర్డర్ అంటారు దీన్ని ఈ విధంగా గతంలో మీరు సర్వీసులో ఏమైనా చూసారు? అసలు ఏంటి, అసలు లోతులో ఏమేమి ఉన్నాయి? ఈ నగరంలో నవాబుపేట పోలీస్ పరిధి లిమిట్స్లో రామచంద్రపురంలో గత వారం 18వ తారీఖు నాడు ఆదివారం అర్ధరాత్రి పూట ఈ పెంచల ప్రసాద్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఆ చంపిన తీరు కూడా భయానకంగా చంపారు. కాళ్ళు చేతులు కూడా కట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మా దర్యాప్తు అధికారులు కూడా రకరకాల కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశారు. మా దర్యాప్తులో ఈ ముద్దాయిలు సుమారు 6 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో పెంచల వరప్రసాద్, వర, సాగర్, మనోహర్, సాయి మొదలు ముద్దాయిలు వీళ్ళందరూ కూడా ఈ మొదటి ముద్దాయి వరకి బాగా స్నేహితులుగా ఉంటారు. ఇతనికి చనిపోయిన వ్యక్తితో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటూ క్లోజ్గా మూవ్ అయ్యేవారు. తర్వాత కాలంలో ఈ ముద్దాయిగా ఉన్న వర అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి భార్యతో చాటింగ్లు ఎదురు చేస్తూ అతనికి కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళిద్దరి మధ్య తగాదాలు ఎక్కువైనాయి. ఈ నేపథ్యంలో అతను చనిపోయిన వ్యక్తి ఇటు భార్యను బాధ పెడుతున్నాడు, ఇటు తన ఫ్రెండ్ వాళ్ళని కూడా మందలించి దూరంగా పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఈ చనిపోయిన వ్యక్తి భార్య ప్లస్ వర అనే వ్యక్తి ఇద్దరు కూడా ఈ చాటింగ్ల ద్వారా ఇతన్ని తొలగించుకోవాలని చెప్పేసి మర్డర్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా వర అనే వ్యక్తి తన స్నేహితుల సహాయం తీసుకుని వీళ్ళందరితో కలిసి ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఆదివారం రాత్రి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆమె అనుకూలంగా ముందుగా ఇంటిమేట్ చేసి బంధువులు ఎవరు లేరు ఇంట్లో, ఆ సమయంలో పోతే మర్డర్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆ తలుపులు అవి తీసి పెట్టి వాళ్ళకి సహకరించింది. ఈవెన్ మర్డర్ జరిగే సమయంలో కూడా వాళ్ళకి కత్తి కూడా అందించడం జరిగింది. అందించే విధంగా తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపినట్లుగా ఆమె నటించి ఆ విధంగా మాకు రిపోర్టు వచ్చేలా చేశారు. మా దర్యాప్తులో మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ భార్యను కూడా ఈరోజు అదుపులో తీసుకున్నాం. ఆమె కూడా నేరం అంగీకరించింది. ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం. మొత్తం మర్డర్లో ఎంతమంది లోపలికి వెళ్ళారు? ఇప్పుడు మొత్తం ఎంతమంది అసలు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు? అసలు ఏంటిది? ఈ కేసులో మొత్తం భార్యతో కలిపి సుమారు టోటల్ 9 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మొదటి ముద్దాయిలైన పెంచల ప్రసాద్, సాగర్, వెంకట సాయి, మనోహర్ వీళ్ళు మెయిన్గా 4 పార్టిసిపేట్ చేశారు ఈ నేరంలో. వీళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా బయట కాపలా పెట్టి వీళ్ళు 4 వెళ్ళి లోనకి ఎంటర్ అయ్యి ఆమె తలుపు తీసి ఉంచాక లోనకి వెళ్ళి మర్డర్ చేశారు. మిగతా 2 కూడా సహకరించారు. 3 లివింగ్స్టన్, బొగ్గూరపు నాగేంద్ర, పసుపులెడ్డి పెంచలయ్య, నిరీక్షణ్. ఇందులో నిరీక్షణ్, పెంచలయ్య అబ్స్కాండింగ్లో ఉన్నారు. బొగ్గూరపు నాగేంద్ర, లివింగ్స్టన్ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు మర్డర్ జరుగుతుందని. వీళ్ళందరితో డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా అతని దగ్గరలో ఉండి లోపల నేరం చేసే విధంగా సహకరించారు. లాస్ట్ ముద్దాయిన మృతుడి భార్య కూడా వీళ్ళకి ఇంట్లోనే ఉండి సహకరించింది. అందువల్ల ఈ మర్డర్ చేయగలిగారు. ఇది మొత్తం అయితే చూసుకుంటే కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక సంచలనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రూయల్ మైండ్గా ఉండే ఈ మర్డర్ కూడా చాలా దారుణంగా ఉంది అయితే చెప్పవచ్చు. అయితే వీరందరినీ కూడా మొత్తం 6 మందిని అరెస్ట్ చేశామని కూడా, మిగతా 3 కూడా అరెస్ట్ చేస్తాం, అందరినీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశామని కూడా నగర డీఎస్పీ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.